వెల్కమ్ టు PM7 పాలిటిక్స్. కామారెడ్డి జిల్లా దగ్గి సమీపంలోని హైవే రోడ్డుపైకి వచ్చిన చిరుతను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో కాలికి గాయం అవ్వటంతో ఎటూ కదల్లేక అక్కడే ఉండిపోయింది. గాయంతో గంటపాటు తలడిల్లిపోయింది చిరుత. అయితే ఈ చిరుత ఎక్కడ నుండి వచ్చిందో, ఎలా వచ్చిందో తెలియదు, కానీ ఓ గంట పాటు హైవే పైనే ఉండిపోయింది. వచ్చిపోయే వాహనాలు హార్న్ కొడుతున్నా ఏమాత్రం కదలకుండా అక్కడే ఉండిపోయింది. దీంతో వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. ఇక దగ్గి సమీపంలో హైవేపై ట్రాఫిక్ జామ్ అయింది. ఈ సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు స్పాట్కి రాగానే చిరుత కనిపించకుండా పోయింది. చుట్టుప్రక్కల ఎంతసేపు వెతికినప్పటికీ అధికారులకు చిరుత జాడ తెలవలేదు. ఇక జనావాసంలోకి వెళ్లి నక్కిందా లేక అడవిలోకి జారుకుందా తెలియకపోవటంతో చుట్టుప్రక్కల గ్రామాలను అప్రమత్తం చేశారు అటవీశాఖ అధికారులు. అలర్ట్గా ఉండాలని, చిరుత కనిపించిన వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని అన్నారు. ఎటు వెళ్ళిందో తెలియని చిరుత ఆచూకీ కోసం అటవీ అధికారులు మాత్రం జల్లెడ పడుతున్నారు.